హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి కాలుష్యం నివారించు అనేటువంటిది రెండవ టర్మ్ చూస్తూ ఉన్నాము. నివారించు నీ పరిసర కాలుష్యం లేకుంటే చెడిపోవును ఆవరణ ఆవశ్యము. ఇప్పుడు వచ్చేసి మనము కాలుష్యాన్ని నివారించకపోతే మన యొక్క మొత్తం వచ్చేసి ఏమైపోతుంది, కలుషితం అయిపోతుంది. ఆహా, ఎంత చల్లని నీడ ఇస్తూ ఉంది ఈ యొక్క చెట్టు. మనం ఏం చేస్తున్నాము, మొత్తం వచ్చేసి అడవులన్నింటినీ కొట్టేసి ఇల్లులుగా కట్టేసుకుంటూ ఉన్నాము అనమాట. ఇల్లు మటుకేనా మనకు వచ్చేసి జీవితాన్ని ఇచ్చేది? ఇల్లు మాత్రమే కాదు, ఇరువైపులా వీధులను శుభ్రపరచుకోవాలి, సుందరముగా నిలవాలి అంటే అందంగా కనిపించాలి. ఇల్లు మటుకే శుభ్రంగా ఉంచుకోవడం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. జనులకు కావలసినటువంటి అత్యవసరమగు గాలి, నన్నిటినీ కాలుష్యము నుండి మనము కాపాడ నేర్వాలి. మనమందరం వచ్చేసి కాలుష్యం నుంచి మనము మన యొక్క గాలిని మనము ఏం చేయాలి, గాలిని నీటిని కాపాడుకోవాలి. తర్వాత పట్నపు ధ్వని కాలుష్యము, పల్లెల జల కాలుష్యము సత్వరము నివారించు, పరిసరాలు రక్షించు. ఇక్కడ వచ్చేసి పట్టణంలో ఎక్కడ చూసినా వచ్చేసి వీధుల్లో వచ్చేసి దేవుడి గీతాలు అనేటువంటిది పాటలు మైకుల్లో పెట్టేసి అందరికీ వినిపించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ధ్వని కాలుష్యం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి పల్లెల జల కాలుష్యము, తర్వాత వచ్చేసి పల్లెల్లో వచ్చేటువంటి యొక్క వాటర్ వచ్చేసి నీటిని కలుషితం చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ అని, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో వదిలేటువంటి చెత్తను వచ్చేసి దాంట్లో వదిలివేసేసి నీటిని నాశనం చేస్తూ ఉన్నారు. సత్వరం నివారించు, పరిసరాల్ని రక్షించండి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క పాఠంలో అర్థాలు వచ్చేసి అవశ్యము అంటే వెంటనే, ఆవరణ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాన్ని ఆవరణ అంటారు, సుందరముగా అందముగా, సత్వరము వెంటనే. ఇక్కడ చూడండి, మీకోసంగా వచ్చేసి నీళ్ళని కుళాయి తిప్పేసి వదిలివేసేయకూడదు అనమాట, నీళ్ళని వేస్ట్ చేయకూడదు. అదేవిధంగా ఫ్యాక్టరీల్లో పొగలు వచ్చేసి మనకు వదిలేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము కరెంట్లో వచ్చేసి తడితో చేయి పెట్టకూడదు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కారులో ప్రయాణం చేసేటప్పుడు హార్న్ కొడుతూ ఉంటాం అనమాట, అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాం అనమాట. ఈ యొక్క వాహనాలు ఫాస్ట్గా పోయేదానికోసంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో హార్న్ కొడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి హార్న్ కొట్టకూడదు, ఎక్కువగా శబ్దాన్ని చేయకూడదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మొక్కల్ని ఎక్కువగా పెంచాలి. తర్వాత వచ్చేసి నీటిలో వచ్చేసి అనేకమైనటువంటి వస్తువులను వచ్చేసి నీటిలో వదిలేస్తూ ఉన్నాం అనమాట. ప్లాస్టిక్ బాటిల్స్, వీటిని చెత్తని ఆ విధంగా పారవేయకూడదు, ఆ విధంగా నీళ్ళల్లో వదిలేయకూడదు. అవన్నీ పొలాల్లో వెళ్ళి కలుషితం అయిపోతూ ఉంటుంది అనమాట, వాటర్ వచ్చేసి కలుషితం అయిపోతుంది. తర్వాత వచ్చేసి చెత్తను వచ్చేసి చెత్త బుట్టలోనే తీసుకొని వెళ్ళి వెయ్యాలి.